సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మీలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు మనకు అనుగ్రహించిన మరి ఒక ఆదివారమును ఆరాధన దినమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. నేటి దినము దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచిన వాగ్దానం. నిన్ను కాపాడుటకు దేవుడు నీపై దృష్టి ఉంచి ఉన్నాడు. ఆమెన్. ఈ వాగ్దానమును 33వ కీర్తన 18-19 వచనాలలో నుండి దేవుడు బయలుపరిచాడు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి తన యందు ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఆమెన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుడు ఈ దినము మనకు ఇచ్చి ఉన్నాడు అంటే దేవుని దృష్టి మన పైన ఉన్నది, నీ పైన, నీ కుటుంబము పైన, నీ బిడ్డల పైన ఉన్నది అని ప్రభువు ఈ కీర్తనాకారుని ద్వారా వ్రాయించిన మాటలో నుండి నీకు ఈ దినము వాక్యమును వాగ్దానముగా బయలుపరిచాడు. ఆ దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ కీర్తన గ్రంథము 33వ కీర్తనలో దేవుడు సృష్టికర్త, ప్రభువు, రక్షకుడు గనుక ఆయన మన స్తుతియాగమునకు, మన విశ్వాసమునకు తగినవాడు అని ఈ కీర్తన తెలియచేస్తూ ఉంది. అంతేకాకుండా ఆ దేవాది దేవుడు నమ్మదగిన వాడని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన మాటలు విశ్వసించదగినవని, మనము స్తుతించి ఆనందించాలని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈరోజు ఆదివారము, ఆరాధన దినము. దేవుని మందిరములో ఆయనను మనము స్తుతించి ఆరాధించాలి, ఆనందించాలి. ఎందుకంటే గత దినాలలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ కీర్తనాకారుడు ఈ కీర్తనాకారుడు ఎవరో కానీ, ఎవరు రచించారో ఈ కీర్తన తెలియదు. కానీ కొందరు అభిప్రాయం ఏంటంటే దావీదే రచించి ఉంటాడని చెబుతూ ఉంటారు. కనుక దావీదు చక్కగా సంగీతాలను వాయిస్తూ ఆయన పాటలు పాడేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు దేవుడు చేసినటువంటి మేలులను, ఆయన ఉపకారములను, ఆయన శక్తిని జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి అనేది ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈ 33వ కీర్తనలో 3 భాగాలు చేస్తే, 1 ఆరాధనకు ఆహ్వానము. 33వ కీర్తనలో 1 నుంచి 3 చరణాలు మరియు 8వ చరణము. 2వది ఆరాధనకు ఆధారము. 33వ కీర్తనలో 4వ చరణము నుండి 19వ చరణం వరకు రాయబడింది. 3వదిగా ఆరాధనకు ఆశ్రయము. 20వ చరణము, 22వ చరణములో మనము వీటిని చూస్తాం. కనుక యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతించుట యథార్థవంతులకు శ్రేయస్కరమని ఈ 33వ కీర్తన 1వ చరణంలోనే మనము ఆ మాట చూస్తాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అంటే తగినది అని అర్థము. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, బైబిల్లో మనము చాలా విషయాలు చూస్తూ ఉంటాం. ఆరాధనలో దేవుడు తన దాసుల ద్వారా వాక్యాన్ని తెలియచేసినప్పుడు దేవుని వాక్యము యథార్థమైనదని, అది విశ్వసింపదగిన వాక్యమని, బైబిల్ నిజమైన గ్రంథమని, నిజమైనదని తెలియచేస్తోంది.
కనుక మనుషుల వలె దేవుడు అబద్ధమాడడు, ఆయన మరిచిపోడు అనేది 33వ కీర్తన 6-9 చరణాలలో మనము చూస్తాం. ఆయన మరిచిపోయే దేవుడు కాదు. గనుక ఈరోజు ఈ వాగ్దానము నీకు బయలుపరచిన దేవుడు నిన్ను మరవలేదు, నన్ను కూడా మరవలేదు. అనారోగ్య స్థితిలో ఉన్నవారిని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారిని, ఆత్మీయంగా ఎదగలేకపోతున్న వారిని, అనేక సమస్యల గుండా ప్రయాణము చేస్తున్న వారిని ఆయన ఎప్పుడూ మరిచిపోడు. ఎందుకంటే మరిచిపోని దేవుడు, మారని దేవుడు నీకు తోడై ఉండి ఆయన ఈ వాగ్దానము తెలియచేశాడు. నిన్ను కాపాడుటకు ఆయన దృష్టి నీపై ఉన్నది అని వాక్యం సెలవిస్తోంది. మరణము నుండి తప్పించుటకు, కరువులో కాపాడుటకు ఆయన నీపై దృష్టి ఉంచి ఉన్నాడు. నీవు ఆయన కృపను పొందుతూ ఉన్నావని ఈ కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ఈ వచనాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడు గనక మనము ఆయనను గౌరవించాలి, ఆయనను ఘనపరచాలి. ఎందుకంటే ఆయన ఆలోచనలు సదాకాలము నిలుచును అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెహోవా ఆలోచనలు సదాకాలము నిలుచును 33వ కీర్తన 11వ చరణములో. ఆయన సంకల్పములు తరతరములు ఉండును. నీ పట్ల, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ ఉద్యోగం పట్ల, నీ సంతానం పట్ల, నీ వివాహము పట్ల, నీ సమస్యల పట్ల దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచన గొప్పది, అది గంభీరమైనటువంటి ఆలోచన. కనుక దేవుని ఉద్దేశములు ఎన్నడూ మారవు. మనము మారవచ్చు, మన ఉద్దేశాలు మారవచ్చు, మన సిద్ధాంతాలు మారవచ్చు, కానీ దేవుని ఉద్దేశాలు నీ పక్షమున, నీ పట్ల ఎన్నటెన్నటికి మారవని దేవుని వాక్యము సెలవిస్తోంది. కనుక మనకు మంచి ఈవులన్నిటినీ ఆయన ఇచ్చువాడని, దేవుడు మన జీవితముల ఎడల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడని మనకు వాక్యము సెలవిస్తోంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారడరా, ఆయన దృష్టి తన బిడ్డలపైన, తన యందు భక్తి కలిగినటువంటి వారి ఆ భక్తులపైన నిలిచి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. కనుక తన భక్తులను నాశనము చేయుట ఎవరి వశము కాదు. దేవుని కనుదృష్టి నుండి నిన్ను, నన్ను, మనలను ఎవరూ కూడా తప్పించలేరు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. కనుక ఆ దేవుడు నీపై, నాపై దృష్టి ఉంచి ఉన్నాడంటే, ఒకటి, నీకు సహాయము చేయుటకు. 2, నిన్ను తప్పించుటకు, సమస్యల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, ప్రమాదాల నుంచి తప్పించుట కొరకు. 2 విషయాలు. 1, నీకు సహాయము చేయుటకు. 2, నిన్ను ఆపదల నుంచి తప్పించుటకు. 3, నీవు కోరుకొన్నది నీకు ఇచ్చుట కొరకు. 3 విషయాలు. నీకు సహాయము చేయుటకు, 2వది నిన్ను తప్పించుట కొరకు, 3వదిగా నీ ప్రార్థనలకు జవాబిచ్చుట కొరకు ఆయన నీపై దృష్టి ఉంచి ఉన్నాడు. ఆ దేవుని దృష్టి యందు నీవు ఉన్నావు గనక దేనికి భయపడక, దేవుని వైపు చూస్తూ, దేవుని వాగ్దానపు నెరవేర్పు కొరకు నీవు కనిపెడుతూ ఉన్నావు గనక, దేవుని కార్యముల కొరకు నీవు చేయవలసిన పనులు చేస్తూ ఉండగా దేవుడు నీపై దృష్టి ఉంచి ఉన్నాడు గనక నీ జీవితంలో ఆయన ఇవ్వబోయే దీవెనలు నీవు పొందుకుంటావు. అట్టి కృప దేవుడు నీకు సదాకాలము దయచేయునుగాక. నీ ప్రార్థనలకు, నీ మొరలకు ఆయన సమాధానమును కలిగించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నేటి దినం మాకిచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు. నిన్ను తప్పించుటకు దేవుని దృష్టి నీపై ఉన్నది అని, మాపై ఉన్నది అని మీరు తెలియచేశారు. ఎంత గొప్ప దేవుడవు. మీ దృష్టి మీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలపైన నిలిచి ఉన్నదని, కరువులో కాపాడడానికి, మరణము నుండి తప్పించడానికి నాయనా మీరు దృష్టి ఉంచి ఉన్నారు మీ బిడ్డలపైన అని మీరు జ్ఞాపకం చేశారు. మీకు స్తోత్రాలు. మీ పైన నాయనా మీ పైన ఆధారపడ్డ బిడ్డలను మీరు ఎన్నడూ విడిచిపెట్టని దేవుడవు. మీ కృపా కటాక్షములు మీ బిడ్డలకు మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ వాగ్దానమును పొందిన బిడ్డల జీవితాలలో
మీ సన్నిధి కాంతి, మీ సహాయము నిత్యము తోడై ఉండునుగాక. ఆమెన్. యేసయ్య కృప నీకు, నీ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ పర్యంతము వరకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్.